ఒక వింత ప్రొఫెషన్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి రాబోతున్నాడు చలాకీ చంటి అండ్ హిస్ టీమ్. రెడీ సార్. ఏం చేస్తున్నారు? హీరోయిన్ కళ్ళలో నలక పడిందని పిచ్చి పిచ్చి వేసాలి చెప్తున్నా. పళ్ళు రాలిపోతా. హీరో హీరో లాగుండు. నువ్వెవరా కళ్ళలో చెక్ చేయడానికి? నాకు అర్థం కాదు దానికి. కళ్ళలో నలక పడిందంటే కళ్ళలో నలక పడితే నీకెందుకు? ఏంటి కో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కమ్ హీరో ఇక్కడ చెప్పడం తెలీదా? కూర్చో. పిచ్చి పిచ్చి వేసాలి నా దగ్గర అర్థమైందా? 150 సినిమాలు చేశాను. నాకు తెలియదు కదా. నాకు తెలుసు కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు కళ్ళలో నలక పడితే వాడితో తీపించుకుంటుంది ఇది. నువ్వు రెడీయా? రెడీ. ఏంటి సీన్ ఏంటి? ఇప్పుడు లవ్ సీన్ సార్. లవ్ సీన్ అంతే కదా? ఏంటి ఇప్పుడు హీరో వెళ్ళి అమ్మాయికి చెప్పాలి అంతే కదా? అంతే సార్. దున్నపోతులు అక్కడ కూర్చొని సీన్ చెప్తే ఏమో చేత కావట్లేదు. రైట్ రాను రా. పందికి బట్టలేసిన దుమ్మురు అడుగుతున్నాయని సీర కట్టినట్టు నువ్వు రైట్ రా. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఈ అమ్మాయికి ఐ లవ్ చెప్పాలి. ఓకేనా? నువ్వు ఏమీ తెలియని అమ్మాయివి. అర్థమైందా? చాలా నీట్ గా చెప్పాలి. ఎక్కువ డిస్టెన్స్ అవ్వకూడదు. తెలుసు కదా సినిమా పేరు సైలెన్స్. సినిమా ప్రారంభం. నో సౌండ్ పొల్యూషన్. ఓకే కదా? రెడీ? కెమెరా రెడీ? ఇట్లా నువ్వు ఇట్లా 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 కెమెరా చేతిలో పట్టుకో. కెమెరా చేతిలో పైకి పైకి పైకి. యాక్షన్. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. చెప్పు. నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. పెళ్లి చెప్పు. నన్ను ప్రేమించవా? సార్ పెళ్లి చేసుకుంటా. మాట్లాడవే. పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడుగా, మాట్లాడచ్చుగా. అదండి ఓన్లీ ప్రేమించాలని చెప్పాడు కదా. పెళ్లి చేసుకుంటానంటే మరి అది మాట్లాడు. రెడీ? నీకు అర్థమైంది కదా? క్యారెక్టర్ గుర్తుంది కదా? గుర్తుంది. రెడీ అమ్మా? యాక్షన్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. అవసరమైతే మీ పిల్లలకని కాపురం కూడా చేస్తాను. అసలు నువ్వు ఎవర్రా? మాలాంటి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి వీలుందా? బుద్ధి లేదు నీకు? సిగ్గు లేదు? అన్ని డైలాగులు అన్ని డైలాగ్. వాడు ఏం చెప్పాడు నీకు? పెళ్లి చేసుకుంటాన్నాడు. పెళ్లి చేసుకుంటానా నార్మల్ గా చెప్పాడు. ఎందుకు? అసలు 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 ఇవన్నీ అడిగానా పొడిచి పడుతా. పిచ్చి పిచ్చి చేసేసారంటే ప్రొడ్యూసర్ సార్. ఓన్లీ ఎవరిగా పొట్టి. ఏం చేస్తావు? యాక్షన్ చేస్తా. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ మాత్రమే చెప్పాలి. అంతే. ఇప్పుడు చూడండి సార్. ఎర్రదేస్తాను. నువ్వు? నేను కూడా బాగా చేస్తాను సార్. రెడీ అమ్మా? టేక్ రా. రెడీ. ఆల్ రైట్. యాక్షన్. ఐ లవ్ యూ. ఐటీ లవ్ యూ. కట్ చెప్పలేదు ఇంకా. ఐటీ లవ్ యూ. నన్ను చూస్తారేంట్రా? మాట్లాడికెట్రా? నన్ను చూస్తావు ఎందుకు? ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఏం చేయాలి? ఐటీ లవ్ యూ. ఐటీ లవ్ యూ. ఏంటి పిచ్చి పిచ్చి వేసలేకు నువ్వు? నిలబడి ఇక్కడ నిలబడి. ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఓకే అని పక్కకి వెళ్ళి తిరిగి ఐ లవ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చా దీన్ని? ఎక్కడి నుంచి? పాండి బజార్. పాండి బజార్. రెడీ. నుంచో. యాక్షన్. ఐ లవ్ యూ. ఐటీ లవ్ యూ. సూపర్. బాగా చేశారా? ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సీన్ అంటే రేపు సీన్. ఎప్పుడు అడిగాడు? ఇప్పుడు విలన్ వచ్చి అటాక్ చేసి నేను ఫైటింగ్ చేయాలి కదా. నువ్వు రాసుకున్నావు సీను. నువ్వు తీస్తా డైరెక్షన్. మరి నాకు తెలుసు కదా నువ్వు కథలు రాయకు. నువ్వు నా కథ ఇష్టం. నేను ఇప్పుడు ఒకరు వచ్చి రేపు చేస్తాడు. సరేనా? నువ్వేంటే ఇందా మాట్లాడే తెలుగు అంటే ఇది సైలెన్స్ కదంటే అలా వస్తున్నానంటే ఆ సినిమా టైటిల్ గురించి నువ్వెవరితో మేము మాట్లాడడానికి? నువ్వెవరితో మాట్లాడడానికి? చంపేస్తా. పక్కకుండా తెలియదు గాడి మొహం. ఎన్నేళ్ళ ఇండస్ట్రీకి వచ్చి? 50 సంవత్సరాలు. ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం వచ్చావు నువ్వు? ఎంత నీ వయసు ఇప్పుడు? 50 సార్. ఏంటి 50 సంవత్సరాల క్రితం 50? విలన్ వచ్చి సైలెన్స్ గా ఉంటావు. రేప్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే? మళ్ళీ చెప్తున్నా. విలన్ వస్తాడు, రేప్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే కదా? హీరో ఉంటాడు. చెప్పానా హీరో లేడని? సైలెన్స్ గా చూస్తుంటాడు హీరో. రేప్ చేస్తే ఎలా చూడాలండి? అరుస్తావేంటి? సినిమా టైటిల్ ఏంటి? సైలెన్స్. విలన్ పిలిపించండి. మేకప్ వేసుకుంటున్నాను. బోరింగ్ ఇది సినిమాకి. పిలుస్తాను సార్. వెళ్ళు. ఎవడాడు? విలన్ ఉంటే గండు పిల్లని తీసుకొచ్చాడు.
మొహం పైన జుట్టు మొహం కింద జుట్టు అయితే మొహం ఎప్పుడు కనబడేది? సార్ బాంబే వెళ్ళండి సార్, 1 lakh per day. ఎక్కడున్నా అదే పేమెంట్, 25,000 తప్పితే రూపాయి ఎక్స్ట్రా ఇవ్వరు. నీ బొందదా? ఇప్పుడు ఏం చేయాలి సార్ చెప్పండి. అది క్లారిటీ. దానికి ఉన్న క్లారిటీ నీకు ఉండి ఎప్పుడు బాగుపడేది. నీ మొహానికి హీరో, మరి ప్రొడ్యూసర్ కూడా దరిద్రం. రెడీ? దూరంలో నాని పట్టుకోండి. అలా పట్టుకోండి. ఇప్పుడు నువ్వు దీన్ని రేప్ చేస్తుండాలి. సినిమా పేరు సైలెన్స్ నాన్న, నో సౌండ్ పొల్యూషన్. ప్లీజ్ మా ఇద్దరుకు తెలుగు చెప్పు. నేను ఇక్కడే నిల్చోవాలా? తెలుసు నీకు. రెడీ, యాక్షన్. ఏం చెప్పా? సైలెన్స్. ఎందుకు ఎందుకు అరుస్తున్నావు? పిల్లకి పాలు పట్టినట్టు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టినట్టు మెల్లిగా రేప్ చేయి, పడుకోబెట్టి. రెడీ, యాక్షన్. కాపాడండి 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 కాపాడండి. ఎందుకు అరుస్తున్నాను? మామూలుగా సినిమాలో హీరోలు రేప్ చేస్తుంటే వాళ్ళు వినలేదు. ఈ సినిమా పేరు సైలెన్స్, నో సౌండ్ పొల్యూషన్. అరవకుండా రేప్ చేయించుకోలేవా? ఇప్పుడు చూడండి. సైలెన్స్ గా ఉండదమ్మా. యాక్షన్. బాగా చేశారు. బ్రహ్మాండ్. సూపర్. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ పెళ్లి. పెళ్లి. నిజంగా మిమ్మల్ని తక్కువ చేస్తే కానీ వాట్ ఏ డైరెక్షన్. ఏంటిది? అంటే ఇక్కడ హీరోయిన్ రేపు గురైన కూడా ఆ. హీరో చాలా ఆదర్శవంతంగా తీసుకొని ఆ. హీరోయిన్ మెడలో తాళి కడతాడు. నేను అడిగానా? తొక్కేద్దామనరా? విలన్ని తొక్కేద్దామనా? బతకనీరా మీ హీరోలందరూ విలన్ని పైకి రానిరా? ఈ సినిమాకి నువ్వే హీరో, వీడే విలను, వీడికే పేరు వస్తుంది. ఛాలెంజ్. థ్యాంక్ యూ సార్, మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు. నువ్వు ఎదోటి లేకు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నిన్ను ఇతను పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా? ఓకే. నువ్వు అలా చూస్తూ ఉండాలి. హీరోకి సిగ్గు పౌరుషం ఉంటుందా? ఆ రేప్ చేసినప్పుడు చూస్తూ ఉండాలి, పెళ్లి చేసినప్పుడు చూస్తూ ఉండాలా? ఇది ఒక కాన్సెప్ట్ టైప్ మూవీరా. వాడి ముందు హీరోయిన్ రేప్ చేస్తున్నా సరే చూస్తూ ఊరుకుంటాడు, పెళ్లి చేసుకుని అయిపోయినా కూడా చూస్తూ ఊరుకుంటాడు. దాని తర్వాత సీన్ బాగుంటుంది. వాట్ ఈస్ మై ఎక్స్ప్రెషన్? ఆ సేమ్ ఎక్స్ప్రెషన్. రెడీ? నేను యాక్షన్ చెప్పగానే తాళి కట్టేయాలి, తీసుకెళ్ళిపోవాలి. ఓకే రెడీ? ఓకే రెడీ. రెడీ, యాక్షన్. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న హీరోకి వచ్చిన ఒక తీవ్రమైన ఆలోచన మనసులో ఉప్పొంగుతున్న. ఇప్పుడు పాట అక్కడ పాటేసాం. అటు చూడు, అటు 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 చూడండి. అమ్మ కడుపు కదా. తీసుకెళ్ళి వీళ్ళని తీసుకెళ్ళిపో, హీరోయిన్ తీసుకెళ్ళిపో. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే యాక్షన్ చెప్పంగానే హీరోయిన్ ఒక్కతే వస్తుంది. హీరోయిన్ ఒక్కతే వస్తుంది. ఎందుకు వస్తుందని నువ్వు అడుగు. అప్పుడు ఏం చెప్తుందంటే హీరోయిన్, అతనికి బోరు కొట్టిందంట, వదిలేశాడని చెప్పింది. ఏమైనా అడుగు. ఏమైంది? మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఏం జరగలేదుగా? ఏం జరగలేదు. రెడీ అమ్మా, యాక్షన్ చెప్పంగానే మీరు ఇద్దరు నడుచుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోవాలి. ఓకే. యాక్షన్. చూసించాలి. రెడీ రెడీ. చలాకీ చంటీస్ పర్ఫార్మెన్స్, మరి జడ్జెస్ ఈ పర్ఫార్మెన్స్ గురించి ఏం రిమార్క్స్ ఇస్తారో విందాం. నాగబాబు సార్. చంటి, ఎప్పట్లాగే నీ స్టైల్లో నువ్వు డామినేట్ చేస్తూ స్కిట్ ని నీదంటూ ఒక ఓన్ గా ఉండేటువంటి ఒక కామెడీ పండించావు. బాగుంది. అండ్ లక్ష్మీ మంచు గారు మీరేమంటారు? నాకు చాలా బాగా నచ్చింది చంటి గారు. పర్టికులర్ స్కిట్ థాట్ చాలా బాగుంది అండ్ I really enjoyed it a lot.